చక్కని చదువుల మంతురాలు కలకల కన్నీరు తీసినాడు. అందుకే అన్నరమ్మా అడ్డమైన దానికి చెడ్డ ఆశపడరాత ప్రతిపదరాలకు భగవంతుడు దాసుడై తిరుగుతాడు అన్నారమ్మా. తల్లి కంసు దేవి భక్తి మెచ్చి ఆనాడు భగవంతుడు వెనుకనేవికి తల్లికి పలవోడి కడుతున్నాడు. తల్లి పుణ్యపకరమాన కనుకనేవి చక్కని కొడుకు కలిగినాడు. 3 ఏళ్ళ 21 రోజు నాడు రారా కొడుకు అంటే నా కొడుకు రారైపోతాడు, కూడా పోరంటే నా కొడుకు పోరాడైపోతాడని వేదం తెలిసిన వేద బ్రాహ్మణులు నిలిచింది కనుకనేవి ఆ కొడుకు పేరు పెట్టుకున్నాడు. ఆ వేదం తెలిసిన వేద బ్రాహ్మణులు కనుకనేవి కొడుకు నలో మారాదని పేరు పెట్టానమ్మా. కొడుకు వెనుకనేమి ఆడన్నా పాడంగా 5 ఏళ్ళ కొడుకు పెరుగుతున్నాడే అమ్మో. అంటే కొడుకు 5 ఏళ్ళ కొడుకు పెరిగిన ఆడు అందుకే అన్నారమ్మ. ఒక 7 చదువుతున్న 6 ఏళ్ళ కొడుకు 2 ఏళ్ళ చదువుతున్నాడు, 7 ఏళ్ళ కొడుకు పెరుగుతున్నాడు అమ్మా. తల్లి కనుకనేవి కంచు దేవి కనుకనేవి భగవంతుడు మెచ్చి కనుకనేవి 7 ఏళ్ళకు ఒక కానుక కనుకనేవి మల్ల కొడుకు పలవోడి కట్టిండే అమ్మా. కొడుకు కలిగినాడు కనుకనేవి 3 ఏళ్ళ 21 రోజు నాడు చిన్న కొడుకు పేరు కనుకనేవి అమ్మా మీది కనుకనేవి నిత్యగిరి ఆగ్రహం. నీ భర్త పేరు నిత్యగిరి మహారాజు, నీ పేరు కంచు దేవి, మీ పుణ్యము గర్వాన కలిగిండు. పెద్ద కొడుకు పేరు నలో మహారాజు, చిన్న కొడుకు పేరు పుష్కరుడు అన్నారమ్మా. పేరు పెట్టినాడు కనుకనేవి ఆ తల్లి కంచు దేవి అమ్మా నా పుణ్యపు గర్భాన నాకు కొడుకు పేరు దూరం అయింది, కన్న పేరు సమ్మ, కన్న సంబంధుడు అలాగే తొందరపడ్డది సంతోషపడ్డదమ్మా. కన్న తల్లి కంచు దేవి కదరా. ఇద్దరు కొడుకులు కలిగినాడు. పెద్ద కొడుకు పేరు నలో మహారాజు, చిన్న కొడుకు పేరు పుష్కరుడు అన్నారే. చేత కొట్టకుండా ఇంక నోడ తిట్టకుండా 2 కొడుకులను దాదుకుంటా ఉన్నదమ్మా. కథగాడి గచ్చులు పెడితే కథ అర్థం కాదు. కథగాడి గచ్చులు పెడితే కథ అర్థం కాదు, బయలు పెడితే చదువు అర్థం కాదు. కథ అంటే చిరంజీవి సినిమా కాదు, భారతం కాదు, భాగవతం కాదు, రామాయణం కాదు, పురాణం కాదు. ఇంటనేమో మీ పుణ్యం వినకుంటే మా కర్మకింతే అనుకుంటాము. అటువంటి రాజు భార్య అమ్మవారు దేవి కాంతుదేవి నమ్మ.
గుర్రాలు 7 రాజ్యాలు కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బున్నదమ్మా ఇద్దరు పిల్లలు కొడుకు పేరు నలోరాజు చిన్న కొడుకు పేరు పుష్పడు పేరు వేటి వినావా నేను అనుకున్నా మా వెలిశాలు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివికల్లు ఎంతో బుద్ధివంతులు అనుకున్నా ఏ కథ కాడివైనా ఏ రామాయణం కాడివైనా ఏ పురాణం కాడివైనా సప్పట్టు కొట్టు అన్నప్పుడు సప్పట్టు కొడితేనే చేతులకున్న ఏళ్ళు గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో గిట్లుంటాయి కొన్ని ఇట్లా కొంకర పట్టుకొని పోతాయి కొట్టినోళ్ళ పాపాలు కొన్ని చుట్టుకుంటాయి పుష్పరన్న పేరు పెట్టుకున్నారా
రావాలే అవ్వ మేడల్లా తల్లి కొడుకును బావ కట్టుకొని సంబరపడుతుంది నావా కొడుకు పడ్డ మచ్చాలు వేసుకొని పాలించుకుంటా తల్లి పండుకుంటానమ్మా నిదురమ్మా నిదురమ్మా కదిలేదే నువ్వు రావమ్మా తల్లి కంచుదేవి కంచుదేవా పండుకున్న కాడ తల్లి ఆ తల్లికి ఒకరి వీధికి వెళ్ళి కావలారు ఒకరెక్క వీధికి వెళ్ళి ఆ తల్లికి జానంతారో రాము రాజన జానంతారో రాము రాజన అప్పటి గుప్పటి గంటరు కొడుక ఆ తల్లిలేని పిల్లలకు తలపోత పెద్దనల్లరురా యమునా కాల మీద ఒరిగినారా అయ్యనా యములారా యములారు నా జీవి గుండె ఓ నాయనా గుంది ఎవలారా అయ్యా ఈ రోగాల నా బాణం పోతరా కొడుగా అప్పటి గుప్పటి గంటలే అవ్వ ఉన్నన్ని రోజులే పువ్వా పాలు ఉన్నన్ని రోజులే భాగ్యవంతలే అయ్యో అయ్యరా కళ్ళ కొడుగా నా కొడుకు కొడుక పుష్పరుడా నాయనా లక్క కోలాలు పట్టి నా కొడుకు చూడపోతే నాయనా పావులు బంధాలు పట్టి నా కొడుకు
దేవుడు తిండి అది వేసుకొని అమ్మయ్య రాజులు అన్నారు నాయనా నాకు 3 గంటలు సెలవిస్తే నా కొడుకును తీసి నా భర్త చేతులు పెట్టి ఎవలోకమంతానమ్మా మంచారు తీడ పైన కూర్చున్నా రాజే ఆ నిత్యగిరి మహారాజు గానాడు సై సై వేసింది ఆ తల్లి కంచులేవిరమ్మా నిత్యగిరి రాజా దగ్గర వెతుకున్నదే అమ్మో అయ్యో నేను నీ గాలు మొగుదనదా మన కొడుకు ముష్కరుడు నాగా అవలేని కొడుకైతన్నయ్యా నేను నీ కాలం పోతనాదా ఓ నాదా రోజులే పాలు ఉన్నన్ని రోజులే పాచము తల మధ్య గొప్ప పెద్దది నాదా అప్పటి గుప్పటి గంటరు భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖం అంటారు నాదా భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ నాదా భార్య లేని ఓరికి బాధలు ఎక్కువ అంటారే నాకు
పొత్తుల నాదా ఇద్దరు పిల్లల పిల్లల కోడిని ఎదిపోతా ఉన్నా అయ్యా ఈ రోగాన నా పానమైనాక అవనేని కొడుకని నాదా ఈ కొడుకు పుట్టినాక అవని మిగిలి నీళ్ళు తాగినని కొడుకును కొట్టకు తిట్టకు నాదా ఇవల్ల మన లెక్కనే పోతుగంటి వారి ఇళ్ళల్లా పోదరు గా తల్లి లచ్చవ్వ మన లెక్కన ఇద్దరు కొడుకులా ఇద్దరు బిడ్డలు అన్నరే నాకు ఇద్దరు కొడుకులని ఇద్దరు కొడుకులని నాయన మోదేలు ఆయన గడ్డం వేసి ఇద్దరు కొడుకులని ఇద్దరు బిడ్డలను ఆయన మోదేలు కట్టబడి కొడుకులాదేనా కొడుకురాని ఆగికి నమ్మాలే భర్తకు నమ్మాలే నా పిల్లలే నా ప్రతిష్ట దైవం అన్నడు పోదరు ఏ కొడుకు నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలని పొద్దుందాకా పనికి పోయి పొద్దుగా ఇంటికి వస్తే ఉంటేనేమో తిల్లడు ఉపాసం ఉంది నా పిల్లలు బతకాలి నా పిల్లలు పేరుకు రావాలని కట్టబడి కొడుకుల దాది బిడ్డల దాది ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిండు ఇద్దరి బిడ్డలకు పెళ్లి చేసిండు ఇవాళ మనవల చూసిండు మనవరల్ని చూసిండు గా తండ్రి ఓదరు మంచారు వండుకొని ఓదల్ల ప్రాణం పోగా ధనవాది గచ్చన డబ్బాది గచ్చన ఎండాది గచ్చన బంగారం ఆది గచ్చన నా కొడుకరారా కొడుకు కొడుకరారా కొడుక కొడుక సమ్మయ్య కొడుక సమ్మయ్య కొడల భాగ్యవో అవను పోతన్నా కొడుక సమ్మయ్యు ఇద్దరు బిడ్డలని కొడుక నీ బిడ్డల పెళ్ళేదాకా భూమి మీద బతననుకున్నారా కొడుకు విల 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 కొట్టుకొని మంచాల వండుకొని ఓదరు ప్రాణం పొంగ కొడుకు బిడ్డలు మనవరాళ్ళది కచ్చి నువ్వు పోతల్లా మనవరాళ్ళారా నీ తాతను పోతల్ల బిడ్డు నా కొడుకు ఆడి పిల్లగల్లోడాది ఎగిలెత్త కొడుక నువ్వు అది కత్తివిరానారా ఓ కోడల భాగ్యవా భాగిదిరే కొడుకరారా కొడుకు కొడుక కుమారు నువ్వు ఎటువైనా కొడుకు సీకబడి ఇంటికి వచ్చి మా నాయనేమి తిన్నాడు మా నాయనేమి తాగిండని కొడుకు నువ్వు ఆరాట పడుకుంటచ్చి నా దగ్గర కూకొని బాబు నీకేమనిపిస్తుందనంటవా నానా ఓ కొడల శ్యామలా కొడల శ్యామలా తీసేది అన్నము అగిదిరే బిడ్డ ఓ తల్ల కోడలా అగిదిరి నాది అన్న తండ్రి లేక సుకున్నరి బిడ్డ అన్న తండ్రి లేక అగుదానం పోసి బట్ట ఇడిసి బిడ్డ కొడల భాగ్యవా సుకున్నరి బిడ్డ మీ అయ్యనికి కూరాలే మా మామనే కూడా కూరాలేదని బిడ్డ నన్ను అర్థకున్నది బిడ్డ మీ చేతి అల్లానికి ఇక నేను నోచుకోలేదు బిడ్డలారా మీ అత్త ఒక్కటి లచ్చవ్వ ఒంటరి కోతి
గాలికి తగిన పతంగి చెల్లిపోతున్నా మీ అవ్వ మీకు ఎక్కువ రాలే మీ అత్త మీకు తక్కువ రాలేదు బిడ్డలారా నా బిడ్డ రావే బిడ్డ బిడ్డ రాజేశ్వరమ్మ నీ అయ్య బాగి తీరింది బిడ్డో ఓ కోడలు ఓ బిడ్డ రాజేశ్వరమ్మ చిన్ననాడు నీ భర్త చచ్చిపోతే నా బిడ్డకొక్క కొడుకు ఒక్క బిడ్డని నీ ఎంతబడి బిడ్డో నీ నడుచుకున్నా ఎడుపోతానమ్మా నా బిడ్డ రావే బిడ్డో బాగి బిడ్డ బాగి తీరే బిడ్డో తీరే బిడ్డ బిడ్డ పొద్దున్నాక పనికి పోయి పొద్దు ఇంటికి వచ్చి నాయనా తిన్నవని అడుగుతావా బిడ్డ బాబు నీకేమనిపిస్తుందంటావా నానా నా చిన్న బిడ్డ రావే బిడ్డ నిర్మలవ్వా బాబు నువ్వు పోతన్నా బాగి తీరే బిడ్డో తీరే బిడ్డ మా అయ్య లేడాని మీ అవ్వని బిడ్డ మనసు ఉండాకుండ్రి అయ్యో బిడ్డలారా అందుకే అంటారు కొడుకులారా కొడుగా సమ్మయ్య కొడుక కుమారు ఆడోళ్లకు అమ్మగారిల్లంటే దేవుని గుడి లాంటిది కొడుకులారా గుళ్ళకి పోతే ఎంత నిమ్మలమైతుందో అమ్మగారింటికి బిడ్డలు గంత నిమ్మలమైతుంది రా నానా నాడి వాళ్ళు బిడ్డు అయ్యలేని బిడ్డలు నాయన లేకున్నా బాబ ఉన్నదని నా చిన్న బిడ్డ నిర్మలవ్వ తుమార బోరలేసి మీ ఇంటికి చిన్నాడు కొడుకు ఆడళ్ళకి అవ్వగారిల్లంటే దేవుడి గుడి లాంటిది గుళ్ళకి పోతే ఎంత నిమ్మలమైతుందో మనసులకు అవ్వగారింటికి బిడ్డకంత నిమ్మలమైతుంది రా కొడుక నా బిడ్డల చిరనాడు మందలియకుండా ఇంట్లో మీరుంటే అయినా లేకుంటే మందలియాలేదని అయ్యనాది గచ్చిరా అడకున్న పోటువా పొడవ గాడి గచ్చి ఎడతారు కొడుకో అత్త పోతే బిడ్డలు చెడు పువ్వులే పూలొల్లు కాదురా ఎండి అడగావారు ఇవల్ల చూసినవా ఆత్మగల్లా తండ్రి చచ్చిపోతే గా ఇద్దరు బిడ్డలు మనవలు మనవరాళ్ళు తలంట బలుగ పెడుతుండ్రే అయ్యా నాదాని కాళ్ళు మొక్కుదన్నా నాదాని కాళ్ళు మొక్కుదన్నా నేను ఒక మాట చెప్పుదల్లనే నాదా ఈ ఇద్దరు కొడుకుల తీసి నీ చేతులు పెడుతుండనే నాదా అప్పటికంటారు నాదా భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖం అన్నారు భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖం అన్నారు నాదా భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ నాదో భార్య లేని మొగోరి బాధలు ఎక్కువరే నాదా నా తల వీధి బరువు తీసి నీ తల పైన వెళుతండనే నాదా నిన్ను పిల్లల కోడిని వేసి గాలికి తెగిన పతంగి చేసి మన విడుదల పక్షి అంగట్ల కోతి నీదు నీ జీవితం నాదా నాదా నీ కాళ్ళు మొక్కుదన్నా
భర్త చేతులు పెట్టింది నాదో నేను ఒక మాట చెప్పుతన్ననే నానా ఏ మాట బామ ఈ రోగానా నేను చచ్చిపోయినాక నాదా నేను ఒక మాట చెప్పుతల్ల నాదా చచ్చిపోయిన నా భార్య చూడవస్తుందని మరళగా ఆడబోకు నాదా మరళగా ఆడబోకు నాదా నా భార్య చూడవస్తుందని మరళగ్గవాడి మరవన్న తల్లిని తెస్తే సచ్చిన్నాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద నాదా మరవాన వచ్చిందానికి మాటలు ఎక్కువ అది రాజ్యానికి కాజబడి దేశానికి కాజబడి ఎండి బంగారానికి కాజబడి బంగుళాలు భవంతులు కాజబడి మందో మాకు పెట్టినాదా పిల్లల ప్రాణం వల్లది ఓ బామ కంసుదేవి ఇయాలా నీ కళ్ళల్ల కాల ఎవడు కనబడతాండు నాదా నా జీవిని పట్టి కొందు తండు నాదో నేను బతికినంతసేపు బతకలేనన్నవే బామ బామ నీ ప్రాణం వెళ్ళిపోతే బామ చదువుకుంది బామ అందుకే అన్నారు బామ ఏ మగవారికైనా అందుకే అన్నారు బామో ఆడోళ్ళ చేతుల అర్థము దక్కదన్నారు మగోళ్ళ చేతుల పిల్లలు దక్కదన్నారు నేను మగబాయి గాని బామా ఇవాళ నీ ప్రాణం వెళ్ళిపోయినాక బాబు ఏనుగంతటి తండ్రి లేకుండా ఏకుల గుల్ల మరణం తల్లుంటే బామా కోమటిల్ల మొన్న కొట్టాలు తండ్రి బామనిల్ల మొన్న బాసలు రోవి బామో తౌడు పొలమో తెచ్చి పిల్లలు దాదుకుంటది బామా నీ ప్రాణం వెళ్ళిపోతే బామా పిల్లలను ఎట్లా దాటు బామా భార్య భర్తల బంధం అంటే బహు గొప్పదన్నారమ్మా మనది 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనే బంధం బాబో నేను చిన్ననాడు 7 ఏళ్ల పిల్లనాడు నీ అమ్మయ్య రాజును నా చేతులు పెట్టి నీకు నాకు బొమ్మలకు పెళ్లి చేసినట్టు చేసిరు బామా ఓ బామా కంసుదేవి చిన్ననాడు బామా బాట పొట్టి పోతంటే నా ఏలు పట్టుకొని అన్నా అన్నా అని నా ఏలు పట్టుకొని నువ్వు నడుతుంటే బామా గలాంటి తెలిసిన పెద్దలు అన్నారు ఓ బిడ్డ కంసుదేవి నీకు తోడబుట్టిన అన్న కాదు బిడ్డ చేసుకున్న భర్త అంటే బావాని పిలుచుకున్నవే బామా బామా నీ ప్రాణం వెళ్ళిపోతే బామా అవలేని పిల్లలు బామా బామ కంసుదేవి అవ్వలేని పిల్లల బతుకు అరవందం బతుకన్నారమ్మా ఈ లోకం మీద చూస్తారేమో బాబో అవ్వలను అయ్యల్లో పోగొట్టుకొని సెల్లల్ల సెలకల్ల ఏడ్చేటి బిడ్డలు ఎంతమంది లేరు బామా ఓ బామ కంసుదేవి అవున్నన్ని రోజుల పువ్వు అన్నారు బామా పాలున్నన్ని రోజులే పాశం అన్నారు అవ్వలేని పిల్లలకు పువ్వ కరవన్నారు పాలు లేకపోతే పాశం అన్నవు కరవన్నారు బాబో నేను మగబాయిగా నీ ఏడుంటారు ఏడ పోతాను బామా మొగోడు ఏడ కడుపు నిండితే కానీ కాలు దాపుతాడట అదే నవమాసాలు మోసిన కన్న తల్లుంటే ఏ తల్లన్న బుక్కెడు పువ్వ కొమ్ములోనే ఎత్తే ఆ బుక్కెడు పువ్వ నోటి కాడ పెట్టుకొని పోతంటే ఇంటి కాడున్న పిల్లలాది కత్తరాట ఈ బుక్కెడు పువ్వ నేను ఇంటి నా దరిద్రం మాత్తది కానీ ఇంటి కాడున్న నా పిల్లలకి ఎంత ఆకలి అవుతుందో అని ఆ బుక్కెడు పువ్వ తెచ్చి పిల్లలకు పెట్టుకొని సాదుకునేది కన్న తల్లన్నరమ్మా కంసుదేవి ఇద్దరు కొడుకులు తీసి నా కాళ్ళ ఇది వేసి బాబా నాదా నేను బతికినంత సేపు బతకలేను నా కళ్ళల్లో ఎన్నుడు కనబడుతుందంటానే బాబా నీ కళ్ళల్లో కనబడి ఎవరితోటి నువ్వు ఒక మాట చెప్పు అయ్యా నేను రానుగానే నా భర్తని ఇస్తానని చెప్పు బామో వచ్చిన ఎములతోటి నేను వెళ్ళిపోతే భూమి మీద నువ్వు ఉంటేనే బామో ఈ కొడుకులను దాదుకుంటామని ఆ రాజు నిత్తగిరి మహారాజు అన్నప్పుడే
భార్య మీద ఉన్న ఎవరు భర్త మీద పడతారు. ఏమిరా నిత్తగిరి మహారాజా, నీ సాగు నువ్వే కోరుకుంటారో బిడ్డ. రమ్ము ఎవలోకమని రాజు జీవిని గుంజుతున్నారమ్మా. ఇక పోదామా కంచు దేవిని నీకన్నా ముందు కన్నా నా పానం పోతుందండి. నాదాని కాళ్ళ మొక్కుతా ప్రాణం పోతే నా ప్రాణం పోతే. ఆ మంత్రి వీరశివుడి దగ్గర విలుచుకున్నారు. అగో అటువంటి ఏడల్ల కొడుకుని తిండ్రు. మంత్రి చేతుల పెట్టి ఏముచ్చడా అగో కానాడు మాత్రం అనగా అగో 3 నెలల కొడుకుని తీసింది కా తల్లి. అగో 3 నెలల కొడుకుని తీసింది మంత్రి కాళ్ళ మీద వేసిందమ్మా. కాళ్ళ మీద వేసిన కొడుక వీర సేన నీవా మా కర్మదకు అయినా కొడుగా. నీ కాళ్ళు మొక్కుతాను పిల్లలు పైన అని ఆనాడు భార్య భర్తలైనా విల్ల విల్ల ప్రాణం విడిచినారా. విల్ల ప్రాణం విడిచిరమ్మా. ఒకసారి మాట్లాడుకుంటా భార్య భర్తల మాట అయిపోయింది. ఆ మంత్రి వీరసేనుడు అన్నాడే, ఓ వాళ్ళు వెళ్ళి ఓ ముచ్చట ఓ లక్ష్మీదేవి గడేం చూస్తున్నావురా మమ్మీ గిడుకుర్రా. అయ్యా నిత్తగిరి మహారాజా, తల్లి కంసుదేవి ఇలా రోగం వచ్చిన వాళ్ళు అందరి ప్రాణం పోతుందా అమ్మా? మీ ప్రాణం ఎందుకు పోతుందని ఒకసారి గదవ కింద చేపెట్టి తలలేమట్టి చూస్తే రమ్మంటే పదమన్నట్టు కనుక నేను భార్య భర్తలు ప్రథమ పతికి ఏరుకున్నారమ్మా. అందుకే అన్నారు అమ్మ సర్కారు పైకమాగదు సచిన మతలావు దాగదు అన్నారు. కులాను 32 జాతీల మందికి తెలిసినప్పుడైనా చక్కనోడ సద్గుణవంతుడు రాజు నిత్తగిరి మహారాజు ఆ తల్లి కంసుదేవి 10 మందికి అన్నం పెట్టినోళ్ళు అన్నదాత పుణ్యమూర్తి చక్కనోడి ప్రాణం ఎందుకు పోతుందిరా? అందుకే అన్నారమ్మా, మంచోడు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్నా ఎంత పని ఉన్నా ఆఖరి చూపన్న చూసిపోతాడు. ఆ బంగారం ఒక మాకు ఎట్లా కనబడుతుంది అని. అదే లంగో దొంగో తిరుగుబోతో తాగుబోతో చచ్చిపోతే వాడు ఉన్ననాడు ఎవరిని ఓర్చిండు రావాని సావు నిరసావుగా అని అంటారే. చక్కని తల్లి సద్గుణవంతురాల తల్లి ప్రాణం ఎందుకు నన్ను ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మంది ధనాదన రాజుగారి భవనంలో ఏరినప్పుడైనా తెలిసిన పెద్దలు ఉన్నారు. గట్లాంటోళ్ళు ఏమన్నారయ్యా? అయ్యా అండినకుండా ఉంటే అనుకోదు లేకపోతే ఆసిపోతుంది నాన్న పొడిచిన పొద్దు ఏనాడికి ఊకకు మానదు అన్నారే. ఏ రోజు చనిపోయిన పిండిగలను ఆ రోజు దానం చేస్తే సచిన వాళ్ళ జీవులు స్వర్గవంతుతేని మంత్రి వీరసేనుతో మాట అన్నప్పుడే వీరసేనుడు అనుకున్నాడే, తల్లి చచ్చిపోతే పెద్ద కొడుకు ముందు బాండ పడతాడు, తండ్రి చచ్చిపోతే ముందు ఆ పెద్ద కొడుకు బాండ పడతాడే, తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ముందు బాండ పడతాడు. ఆ 2 కొడుకులను తీసి కొడుక నలో మహారాజా కట్టిన ఇల్లు మీ అవ్వయ్యరాజులో బాకి లేదు కొడుక అడవిలో ఆనవాళ్ళు చేసి రమ్మన్నారే. ఆ కొడుకు నలో మహారాజు వెనుక ఏమి జీవితాలు పుల్ల చేత పట్టుకొని తమ్ముడు పుష్పరుని తీసుకొని చూడమమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నా చూడమా పువ్వ పెట్టి నన్ను పుస్తగించిన తల్లి లాలనకు చూడమా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నా చూడమా పువ్వ పెట్టి నన్ను పుస్తగించిన తల్లి లాలనకు చూడమా.
తల్లి నీ జోళ్ళ పాట లేక కంటికి తునికే రాదమ్మా లేత గుండెలో నా తీరను బాధను నింపారా చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను నింపారా ఓ తల్లి మీరు లేని జన్మ ఇక నరకమేవో తల్లి ఇక నరకమేవో తల్లి మహారాజు వెనుకనేవి తమ్ముని ఎత్తుకొని కలిగి లాంటి కళ్ళ కన్నీళ్ళు తీసుకుంటూ రవ్వలాను గవ్వలకు గవ్వలు గవ్వల సిరుకు నడుపుకుంటాం రాను రాను కాటిన గడ్డ ఏరుకున్నాడు నాయన కులాన జామ వంతులారా ఈ చోట మా తల్లికి కాటం ఎరువు ఈ చోట మా తల్లికి కాటం ఎరువు అని తీసుకొచ్చిన కనుక నేను పచ్చికట్ట ఆనాడు పట్టికట్ట ఆ చోటు పచ్చికట్టను ముందర పెట్టుకొని తన తన భవనాలకు వచ్చానమ్మా ఆ భవనాలకు వచ్చే వరకే ఆనాడు తెలిసిన పెద్దలు ఏం చేసిరే శ్రీమంచమైన చూడు పేడలు తయారు చేసి భార్య భర్తలు ఉండ సావుదాలే ముత్తయ్య సావులు వచ్చిరని ఎత్తైన కుర్చీలో కూర్చుని పెట్టి తడి పెట్టి తాను పోసి నూతన వస్త్రంలో కొత్త బట్టలు ధరించిరే పుత్తడు బొమ్మల తయారు చేసి కుమ్మరి వారింటి కొత్త బండ తీసుకొచ్చి చార వారింటి కొత్త బట్ట తీసుకొచ్చి బుక్క గులాలు తీసుకొచ్చి కనుక ఆనాడు గోవింద గోవింద అని చూడవమ్మా భార్య భర్తలు తీసి చోడు పేడలు పెట్టి తాలికమ్మలతో గుంజి కళ్ళు కట్టుకొని ఉత్తమంతా అగ్గి పాండవలేసి ఆ పిల్లగాడున్నలో మహారాజు చేతికి ఇస్తే అమ్మాయి కట్టిన ఇల్లు మీకు బాకిలేవని ఆ పిల్లగాడు నలో మహారాజు తమ్ముడు పుష్పరుని ఎత్తుకొని ముందు బాండ పట్టినప్పుడు కనుక నేను గోవింద గోవింద అని చోడు పేడలు లేపానమ్మా నీ రాజనా పంచరు చెట్టు చూసి దించి దింపుడు గల్లం చేస్తాం అన్ననాడు బుద్ధి జ్ఞానం వచ్చిన కొడుకు 7 ఏళ్ల కొడుకు నలో మారాదు అమ్మా నాని చెవుల్లో నోరు పెట్టుకొని పిలుచుకున్నాడు ఆ చిన్న కొడుకు 3 నెలల కొడుకు పుష్పరుని తీసి ఆ తల్లి సాది ఎత్తే వాళ్ళ కొడుకు ఆ కొడుకు సాది మునుగులు ఆడవాటమ్మా ఓ తమ్ముడా నీకు అమ్మ పాలు బాగిలేవని ఒకసారి పెద్ద పిల్లగాన్ని పట్టుకొని చెప్పగలిగినప్పుడే ఆ కొడుకు కంటి నీరు రాజులు ఏదో పడ్డనాడు అందరమ్మా రాను రాను కాంతల గట్ట ఏరుకున్నారే పాండవరంగా నీళ్ళు తీసుకొని వచ్చే వరకు భార్య భర్తలు తీసి చూడు కాటనాలలో పెట్టిర్రే 5 వల్లప్పుడు చూడు తిరిగి మనవిడి బాగానే పాండవ వదిలిపెట్టి ఎటు వస్తే తగ్గంటూ పెడితే తెలిసిన పెద్దలు ఏమన్నారయ్యా ఇవాళ నరమానవుని తలపలు ఇన్న వల్ల కీడే కన్న వల్ల కీడంటే ఆ కొడుకుని తీసుకొని నలో మహారాజు నా కొడుకు పుష్పర్ని తీసుకొని సిరిగంగా బయటకు వచ్చి తడిపెట్టి తానం చేశానమ్మా ఎక్కడో అక్కడ కనుక రాజుగారి భవనాలు ఏరుకున్నారమ్మా శృంగారం వల్లే పంతులుంటే బడికి శృంగారం అన్నారే అవయ్య రాజులు లేని ఇల్లు దేవుడు లేని గుడి ఎట్లా చిన్న పోతుందో భార్య భర్తలు లేని ఇల్లు గట్ల చిన్న వేయినప్పుడు కనుక అంటే 3 రోజులు 5 రోజులు కలిసినాడు అంత పక్షి పెట్టానమ్మా
పెట్టి తమ్ముడు పుష్పరుని కనుక ఏ దేవస్థానాన్ని పోలే ఎక్కడ ఏ తలనీలాలు తీయలేదే ఇలా మన అవే దేవత అయింది మన అయ్యే దేవుడు అయిన నా తమ్ముడు పుష్పరుడు ఇద్దరు అన్నదమ్ములు 11వ నాడు తలనీలాలు తీసుకుని అమ్మాయి రాజుల పేరు ఘనంగా పండుగ చేస్తానన్నారమ్మా రాముడు రామన్న రామ అయ్యో రామ ఆడివారి చేతులు అర్థం దక్కది మొగోళ్ళ చేతుల పిల్లల దక్కరి ఈ కొడుకులు దాగాలంటే నాతో కాదని మంత్రి వీరసేనుడైనా ఇద్దరు కొడుకులు తీసుకుని గుడిసెబేడి పోతారన్నమ్మా మంత్రి వీరన్న కాదు ఇక కొడుకులు తీసుకొని చిన్న కొడుకుని ఎత్తుకున్నాడమ్మా గుడిసెబేడి పోయి నా భార్య దెదలు పెట్టిన వాళ్ళు కావాలి గుడిసెబేడి బయలు వెళ్ళిండు ఓ అమ్మా రామ రామ రాఘవ రామ ఆయన నీ పోతానని శంకరిగా ఉన్నావురా నేను పోతాను కానీ ఇంట్లో నా భార్య ఉన్నదో ఎవరికి ఎందుకు పోతుందిరా మనిషి దొరుకుతారు రానే పని తినవా ఒక్కరు కుక్కలు దొరుకుతలేరు ఎరికేనా ఓ బిడ్డ ఇక్కడ పోదు ఇంటికాడి పోదు ఎరికేనా ఇక్కడ పోదా ఇక్కడ పోదు ఇంటికాడి పోదు ఇక్కడ దాన్ని దూరపోవచ్చు కానీ ఇంటికాడ దూర కూడా నువ్వు బతుకుతావురా సరే పోదు బిడ్డ మొన్న మేము వచ్చే వరకు పని పోయేస్తాను కదా నీ పిల్లలు ఓ లంచ కొడుక అది ఒక్కడే రోజు పోయింది అది మాకే పోయింది బిడ్డ మంది పోదు ఉన్నారు ఇలా వచ్చే ఎవరివిరా బాడుకావు ఆయన లేడు మా ఆయన లేడు లోనికి రండి